యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక పక్కన యుద్ధములు, ఇంకో పక్కన భూకంపాలు, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. మనము అంటే అతి సమీపంలో దేవుని రాకడ ఉన్నది అని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఆత్మలో సిద్ధంగా ఉండరో, ఎవరైతే పరిశుద్ధంగా ఉండరో వాళ్ళు ఈ లోకంలో మరి విడిచిపెట్టబడతారు. విడిచిపెట్ట బహుఘోరము భయంకరము కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. విడిచిపెట్టబడిన వారు మరి రొమ్ము బాదుకుని ఏడుస్తారని కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మరి సిద్ధంగా ఆత్మలో సిద్ధంగా ఉంటే మీరు పరిశుద్ధపరచుకుంటే కనుక పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఎవరైతే మరి నిర్లక్ష్యంగా జీవిస్తారో వాళ్ళందరూ మరి పరిశుద్ధ పట్టణాన్ని చేరుకోలేరు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ పట్టణాన్ని చేరుకో సమయంలో జరిగేది ఏంటంటే మరి యుగయుగములు నిత్య నరకాగ్నిలో ఉంటారు. మరి పరిశుద్ధ పట్టణంలో యుగయుగములు పరిశుద్ధుడైన దేవునితో మీరు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీరు నిర్లక్ష్యపరచుకుంటే కనుక మరి నిత్యము యుగయుగాలు నరకంలో ఉంటారు. నిర్లక్ష్యం లేకుండా మరి యేసు రక్తంలో మీ పాపాన్ని కడుక్కోండి. ఎవరైతే యేసు రక్తం పాపాలు కడుక్కుంటారో వారు పరిశుద్ధిగా తీర్చిదిద్దబడతారు. మరి రక్తంలో కడుక్కోవటం అంటే ఏంటంటే మరి మీ పాపాలని దేవుని దగ్గర యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. మనస్ఫూర్తిగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. హృదయాంతరంగంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. వాళ్ళ మాత్రమే పరిశుద్ధపరచబడతారు. వాళ్ళ మాత్రమే పరలోక రాజ్యం చేరుకుంటారు. లేని యెడల మరి విడిచిపెట్టబడి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.